సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు ఊచకోత కోశారు. ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైన రెండో రోజే టోర్నీ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ కొట్టేశారు. ఫస్ట్ కొట్టింది కూడా సన్ రైజర్సే. కానీ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఈ రేంజ్ విధ్వంసం చూసి మిగతా టీమ్స్ భయపడుతున్నాయి. 2024లో ఎలాంటి బ్యాటింగ్ చేసిందో ఈ సీజన్‌లో అక్కడి నుంచే మొదలుపెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరెంజ్ ఆర్మీ ఇంత భారీ స్కోర్ చేయడంలో కొత్త టీమ్ మెంబర్ యంగ్ ఇండియన్ డైనమైట్ ఇషాన్ కిషన్ రోల్ చాలా ఉంది. ఎస్ఆర్హెచ్ తరపున ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఊచకోత కోయడం అనే ఆచారాన్ని తూచా తప్పకుండా పాటించాడు. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్స్లతో 106 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కొన్ని కారణాల వల్ల టీమిండియాలో చోటు, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పోగొట్టుకున్న ఇషాన్ మళ్లీ టీమిండియాలో చోటే లక్ష్యంగా క్రికెట్ మొదలుపెట్టాడు. అందుకే ఎస్ఆర్హెచ్ అతనికి సూపర్ ప్లాట్ఫామ్‌ని సెట్ చేసి పెట్టింది. ఫియర్లెస్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడమని అతని లైసెన్స్ అతనికి ఇచ్చేసింది. దాంతో ఫస్ట్ మ్యాచ్‌లోనే తానేం చేయగలడో చూపించాడు. అయితే వేలంలో ఎస్ఆర్హెచ్ ఇషాన్‌ను తీసుకున్న వెంటనే అతను ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు కాల్ చేశాడంట. నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రతి బాల్‌ను బాదేయాలా అని అభిషేక్‌ని అడగడంతో ఖచ్చితంగా నువ్వు అదే చేయాలని అభిషేక్ చెప్పినట్లు ఇషాన్ స్వయంగా వెల్లడించాడు. దాంతో ఎస్ఆర్హెచ్‌లో తన రోల్ ఏంటో ఇషాన్‌కు క్లియర్‌గా తెలిసిపోయింది. అలాగే టీంలో జాయిన్ అయిన తర్వాత కెప్టెన్ కమిన్స్ సైతం ఇషాన్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఫియర్లెస్ క్రికెట్ ఆడమని చెప్పేశాడు. ఆ ఒక్క మాట ఫస్ట్ మ్యాచ్‌లోనే ఇషాన్ చేత సెంచరీ కొట్టిందన్నమాట. కమిన్స్ మరియు మేనేజ్మెంట్ ఇలా సపోర్ట్‌గా ఉండడం వల్లే తాను సెంచరీ చేశానని పేర్కొన్నాడు. మరి ఇషాన్ కిషన్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో తెలియజేయండి.